నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు సిద్ధాంతంలో ఉన్నామండి. సిద్ధాంతం అనగానే గోదావరి ఒడ్డున ఉన్న పచ్చని గ్రామం, చుట్టూరు కూడా చెట్లు చేమలు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ వాతావరణంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి గోదావరి ఒడ్డున. ఆ దేవాలయాల్లో ఒక దేవాలయానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఎందుకంటే ఏదో త్రేతాయుగంలోనో ద్వాపరయుగంలోనో జరిగిన సంఘటనలు కాదు. కలియుగంలోనే ఒక 15 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మీకు అక్కడికి వెళ్ళాకనే చెప్తాను, వివరంగా చెప్తాను. అది కూడా నేను చూసిన సంఘటన, నేను విన్న సంఘటన, నేను ఒక జర్నలిస్ట్గా కవర్ చేసిన సంఘటన. అది ఏంటో మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఆ గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయించుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కామెంటు, షేరు ఇవి కూడా ఉండాలండి. అయితే నా వెంట ఫాలో అవ్వండి. మీకు వివరాలన్నీ కూడా పూర్తిగా ఎంతో మంచిగా చెప్తాను. మీరు కూడా ఫాలో అవ్వండి. ఇదేనండి సిద్ధాంతం గ్రామం. ఇది ఇంచుమించు రావులపాలెనికి దగ్గరగా ఉంటుందండి. ఇది పెనుగొండ మండలంలోకి వస్తుంది. ఇక్కడంతా కూడా ఇటు తూర్పుగోదావరి, ఇటు పశ్చిమ గోదావరి సంబంధించిన ఆచార వ్యవహారాలు నడుస్తాయి. మనం ఇలా డైరెక్ట్గా వెళ్ళాలి, గోదావరి గట్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. గోదావరి గట్టుకు వెళ్తే అక్కడే అసలైన ఆలయం, మీకు ఇందాక చెప్పిన ఆలయం. ఇదిగో ఇక్కడ ఒక ఆలయం ఉంది. ఈ ఆలయంతో పాటు ఎన్నో ఇదైతే సిద్ధాంతం ఉందో, ఈ సిద్ధాంతంలో ఎక్కువ ఆలయాలు ఉన్నాయండి. ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. పుష్కరాల సమయంలో ఇక్కడ పుష్కరాల రేవు కూడా ఉంటుంది. మనం వెళ్ళబోయేది కూడా ఆ పుష్కరాల రేవులోకి. ఆ పుష్కరాల రేవులోనే మనకి నేను చెప్పబోయే ఆలయాలు ఉన్నాయి. ఆలయాల్ని చూపిస్తాను మీకు. అక్కడున్న నేను చూసిన, నేను విన్నా, నేను కవర్ చేసిన ఆ చరిత్రను కూడా మీకు కళ్ళకు కట్టినట్టు తెలియజేసే విధంగా మీకు చూపిస్తాను. మీరు కూడా చూడండి వీడియోని. నేను చెప్పిన గోదావరి తీరం. ఇది కేదారేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది ఈ టెంపుల్, ఈ వాతావరణం అంతా కూడా ఇక్కడే ఉండేది. చూసారా, అది గోదావరి మీద బోటు. ఎక్కువగా మత్స్యకారులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. మత్స్యకారులు ఇక్కడ మామూలు సమయంలో కూడా ఇసుక ర్యాంప్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇసుక ర్యాంప్ ఉండటంతో ఆ ఇసుక ర్యాంపు ఇచ్చేయటం కోసం కూడా వాళ్ళు ఇక్కడ అటు ఇటు కూడా మారుతూ ఉంటారు. ఇదొక పుష్కరాల సమయంలో ఈ రేవును కూడా పుష్కరాల రేవుగా కూడా వాడుతుంటారు. ఇటువైపు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూసారుగా, ఇదే గోదావరి. గోదావరి అంటే మనకి ఇక్కడ సిద్ధాంతం, రావులపాలెనికి సిద్ధాంతానికి బ్రిడ్జ్ ఉంది, చూడవచ్చు అటువైపు. ఇక్కడ బోట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ బోట్లన్నీ కూడా ఈ మత్స్యకారులకు సంబంధించిన బోట్స్ ఇవన్నీ కూడా. వీళ్ళు ఇక్కడ ఇసుక ర్యాంప్ కూడా ఉండటంతో ఆ ఇసుక ర్యాంప్కి సంబంధించిన ఈ బోట్లు అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఎక్కువగా వర్షాకాలం వరద ఈ సమయంలో అయితే గోదావరి ఎక్కువగా ఉన్నప్పుడు బాగా ఇక్కడ ఉధృతి అయితే ఉంటుంది. ఇక్కడ వరకు కూడా గోదావరి రావడం జరుగుతుంది. పుష్కరాల సమయంలో ఇదే రేవులు వాడతారు, ఇదే రేవులు ఉపయోగిస్తారు కూడా. మనం ఆ బోట్ల దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు సిద్ధాంతం గోదావరి ఒడ్డున ఉన్నాం. నిజంగా సిద్ధాంతం అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఒక చిన్న వింతే జరిగిందని చెప్పాలి. ఆ వింత ఏంటంటే ఒక వరాహం ఈ నదిలో, ఏదైతే గోదావరిలో స్నానం చేసి, ఒక ఇంచుమించు 2 ఏళ్ల వయసున్న వరాహం ఈ గోదావరిలో స్నానం చేసి ములిగిన తర్వాత ఇక్కడ సమీపంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం చుట్టూరు ప్రదక్షిణలు చేసింది. ప్రదక్షిణ చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న మత్స్యకారులు చాలామంది ఈ వింతను చూసి వాళ్ళు
దాన్ని ఒక వరాహ అవతారంగా దాన్ని చేశారు. చాలా రోజులు, ఇంచుమించు నాకు తెలిసి 2-3 ఏళ్ల పాటు అలాగా గుడి చుట్టూరు తిరిగిన ఆ వరాహం కోసం భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు. వచ్చి దాన్ని పూర్తిగా పూజలు చేయటం, రకరకాలుగా అనేక రకాలు చేశారు. కొన్ని చోట్లకి తీసుకువెళ్ళారు, దాన్ని దేవుడిగా ఇది చేశారు. చాలా రకరకాలుగా చేసి దాన్ని ఒక వరాహ అవతారంగా పూజించారు. ఇదంతా జరిగి ఒక 10 ఏళ్ళు అవుతుందండి. అది నేను ఒక ఛానల్లో జర్నలిస్ట్గా ఉండి కూడా ఇంచుమించు 32 స్టోరీలు ఇచ్చాను. నిజంగా భక్తి పారవస్యం ఒక వ్యక్తిని కానీ, ఒక మనిషిని కానీ, ఒక జంతువుని కానీ నమ్మితే ఎంతవరకు వెళ్తారనేది ఈ సంఘటనకి సజీవ తార్కాణం. ఆ గుడి చుట్టూరు తిరిగిన సందర్భం అన్నీ కూడా అప్పటి ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. ఇక్కడ ఉన్నవారే దాన్ని దగ్గరుండి కూడా ఇవన్నీ చేసేవారు. అయితే ఇప్పుడైతే లేదు. ఇప్పుడు తర్వాత కాలక్రమేణంగా అది అంతరించి వేరే రూపం దాల్చి వేరే రకంగా వెళ్ళింది అది. అయితే అప్పుడు మాత్రం ఒక లక్షలాది మంది, ఇంచుమించు వేలాది మంది, వందలాది మంది భక్తులైతే అక్కడికి వచ్చి దాన్ని పూజించటం, దానికి ఒక పక్కనే ఒక హట్ లాంటిది వేసి అక్కడ ఇచ్చేయటం చేశారు. ఆ గుడి దగ్గరికి కూడా వెళ్ళి ఆ విశేషాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు సిద్ధాంతం వద్ద ఉన్నాం. నేను అప్పట్లో ఒక మీడియా సంస్థ అంటే TV9లో పనిచేసేవాడిని. పనిచేసిన సందర్భంలో వార్తా కవరేజ్లో భాగంగా అప్పుడు నాకు ఇక్కడి నుంచి ఒక సమాచారం వచ్చింది. ఏంటంటే అది గోదావరిలో ఒక వరాహం మునిగి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ తిరుగుతుంది అని. ఆ మేరకు నేను అప్పట్లో కవర్ చేశాను, చాలా స్టోరీలు కవర్ చేశాను. నిజంగా భక్తులు కూడా వరాహాన్ని నమ్ముకునే చుట్టూరు వందల మంది వచ్చేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన యూత్కి అయితే తెలియకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకి తెలుసు ఈ సంఘటన. ఆయన మన ముందు ఒక పెద్ద ఆయన ఉన్నారు. మీ పేరండి? నా పేరు పుల్లయ్య అండి. పుల్లయ్య గారు. దాసిరెడ్డి పుల్లయ్య గారు. మీరు ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. అప్పట్లో ఇది వరాహం తిరిగింది కదా, ఏంటి అప్పుడు ఎన్నాళ్ళు ఉందండి అది? ఉందండి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అక్కడ ములిగిదండి, అలాగే వెళ్ళేది. 100 సార్లు సుమారు తిరిగిందండి అలాగా గుడి చుట్టూరు. 100 సార్లు పైన మొలగటం, గోదావరిలో మొలగటం, గుడి చుట్టూ తిరగటం, మళ్ళీ రావటం, గోదావరిలోకి వెళ్ళటం, మొలగటం, మళ్ళీ రావటం, అలా తిరిగిందండి. తిరిగిలోకి దాన్ని ఆవేశం ఎక్కువ పెరిగిపోయి, తెగులు పెరిగిపోయి వాళ్ళ పశువుల హాస్పిటల్ తీసుకెళ్ళారు. అయ్యో, అక్కడ గుంటూరు తీసుకెళ్ళారు. నాకు తెలిసి అప్పుడు గుంటూరు తీసుకెళ్ళి అక్కడ తగ్గించారు. ఈ కొంతమంది అబ్బాయి అదే తెగులు రోగం అది ఇది అని ఆర్డర్ చేశారు, కానీ అదేం కాదు. ఆ బలంగా అక్కడి నుంచి మళ్ళీ తణుకు తీసుకొచ్చారు పశువుల హాస్పిటల్కి. ఈ బంట వాళ్ళు వెళ్ళేవారండి, మేము బంటలో ఉండేవాళ్ళం. బంట వాళ్ళు వెళ్ళేవారు, పశువుల హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఈ జనం అంతా వెళ్ళి దాన్ని ఊరేగించారు. దేవుడి కింద ఊరేగించారు. ఇక్కడ కూడా భజనలు చేసేవారు కదా? భజన చేయలేదులేండి, అంటే ఊరికి గట్టిగా చూసేవారు వచ్చి జనాభా భక్తులు వచ్చి నేను చూశాను. అప్పుడు నేను వేరే ఛానల్లో ఉండేవాడిని. వాళ్ళకి ఆ ఎరకలకు కూడా కొంచెం పార్టీలు వచ్చి ఆ పందిగాల్లోని ఇరికించేది. అదేనండి, ఇరికింటే దాన్ని 3 ఏళ్ళు ఉందండి. అది 3 సంవత్సరాలు ఉందండి. 3 సంవత్సరాల పాటు కూడా ఇక్కడ పక్కనే బాగా జరిగింది. ఇవన్నీ పోగేసిన దాకా బెమ్మం ఇది తాడేపల్లిగూడెం అంటాడు, ఒక 10-12 లక్షలు పట్టుకుని పోయాడు అంతే. ఇది కూడా పాపం ఇది గుడి కట్టింతానని. గుడి కట్టించలేదు, గుడి లేదు ఏమీ లేదండి. కొద్ది రోజులకి అది ఏమైందంటే కాలం చేసేసింది. అదే కానీ సెంటిమెంట్గా నమ్మేవారండి చాలా భక్తులు కూడా, దూరం నుంచి వచ్చేవారు. ఎక్కడ మీకు గోదావరిలో కూడా ఆ వరమ బొమ్మ కింద బొమ్మరాళ్ళు చెట్లం కట్టేసి ఒక గుడి కింద తయారయ్యి వరాహం మళ్ళీ తయారయ్యి దొరికిందండి. అది అబ్బా, అది వచ్చి దాని దగ్గరే పెట్టారు. గుడి దగ్గరేనా? అక్కడ లేదండి, గుడి తీసేసారు, మొత్తం షెడ్డే పీకేసారు. ఇప్పుడు వెంకటేశ్వర గుడేనా అది? వెంకటేశ్వర గుడి, ఆంజనేయ స్వామి గుడి అండి, నవగ్రహాల గుడి ఏమో ఆ పక్క. ఇప్పుడు ఆ చుట్టూరు తిరగడం అయితే వెంకటేశ్వర గుడి చుట్టూరు తిరిగింది, లోపల తిరిగేదండి. అవునండి, అవును. దాన్ని చాలా విమర్శించారండి చాలా మంది. విమర్శించినా కానీ వాళ్ళు ఈ బంట వాళ్ళు వదిలిపెట్టలేదు. దరిదాపులో 1000 మంది పైన బంట వాళ్ళు ఇక్కడ ఈ ఇసుక ర్యాంప్ గురించి. అవునండి, అవునండి. వాళ్ళు వదిలిపెట్టకుండా అలాగే తిరిగారండి. తిరిగితే కడక బెమ్మం చేతులు పడిపోయారు వాళ్ళు. అరే చూసారా,
ఆ బేమన్ చేతులు పడితే ఇవన్నీ పట్టుకుపోయాడు అంతే. అదే ఇంక దాన్ని వదిలేరు, చచ్చిపోయింది. ఎంత ఎత్తు అయిందండి పందేహంగా. అవునండి అవును. దశాబ్దం క్రితం వరాహ రూపంలో హల్చల్ చేసి అనేక మంది వందలాది మంది భక్తుల దర్శనార్థం ఇక్కడ ఏదైతే మన వెనకాల ఆలయం కనిపిస్తుందో ఈ ఆలయంలోనే ఈ గోదావరిలో స్నానం చేసి ఆ వరాహం ఇక్కడ గుడి చుట్టూరు తిరిగేది. భక్తులు కూడా చాలామంది సెంటిమెంట్గా వరాహ రూపంగా తెలిసి కొలిసేవారు కూడా. అయితే కాలక్రమంలో అది కొంతమంది చెప్పడం రకరకాలుగా చెప్తున్నప్పటికీ కూడా 3 ఏళ్ల పాటు భక్తుల ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుల పూజలు మాత్రం అందుకుందని చెప్పాలి. దానికి తగ్గట్టుగా అప్పట్లోనే గోదావరిలో వరాహ రూపం లాంటి ఒక శిల కూడా లభ్యం కావటం ఈ సెంటిమెంట్ని మరింత బలపరిచి ఇంచుమించు గుడి కట్టేటంత పనిచేశారు. అయితే తర్వాత ఏదైతే ఆ వరాహం అని చెప్పారో ఆ వరాహం కాలం చేయటంతో అది అట్లాగా మరుగున పడిపోయింది. ఆ ఆలయం మాత్రం ఇదే. చాలామంది ఎప్పటికీ కూడా వచ్చి చూసి వెళ్తుంటారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.